హలో స్టూడెంట్స్, చాలామంది అడుగుతున్నారు ఆర్ఆర్బీపీఓ ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నాము, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు, మనం ఏ రకంగా మానసికంగా సన్నద్ధం అవ్వాలి అనే ఆస్పెక్ట్స్ గురించి. సో ఈ వీడియోలో నేనేం చెప్తానంటే, మీకు ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ యొక్క ఫోకస్ ఏంటి, ఏ ఏరియాస్ పైన మీకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది, మీరు ఏ ఏరియాస్ పైన ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్తాను. సో ప్రధానంగా 4 పార్ట్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ని మనం 4 డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. సో ఏంటి ఆ 4 డిఫరెంట్ కేటగిరీస్? మొదటిది మీ పర్సనల్ ప్రొఫైల్, రెండవది మీ కోర్ అంటే మీరు ఏం చదువుకున్నారు, మీ గ్రాడ్యుయేషన్, దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. మూడవది బ్యాంకింగ్ అవేర్నెస్కి రిలేటెడ్, జనరల్గా అడుగుతూ ఉంటారు. ఓకే. అండ్ నాలుగవది బర్నింగ్ ఇష్యూస్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం బర్నింగ్ ఇష్యూస్ అని చెప్పేసి అంటాం. ఈ 4 కేటగిరీల్లో మీకు ప్రశ్నలు అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ పర్సనల్ అనేసరికి మీకు జనరల్గా ఏ ఇంటర్వ్యూలో అయినా సరే ఫస్ట్ అడిగే క్వశ్చన్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు చెప్పాలి. అంటే మీరు చదువు ఏంటి, మీరు తర్వాత ఏం చేశారు, మీ అకాడమిక్ ప్రొఫైల్ ఏంటి, మీరు ఏమైనా జాబ్ చేశారా, జాబ్ చేస్తే ఆ జాబ్ మానేసి మళ్ళీ బ్యాంకింగ్ వైపు ఎందుకు వస్తున్నారు, లేదా మీ రెజ్యూమేలో గ్యాప్ ఎక్కువగా ఉంటాయి, అంటే మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయి చాలా టైం గ్యాప్ వస్తే గ్యాప్ ఎందుకు వచ్చింది, ఇట్లా రకరకాల ప్రశ్నలు అడగవచ్చు. సో నా రికమెండేషన్ అంటే ఎప్పుడు కూడా వీలైనంత వరకు ఇంటర్వ్యూస్లో అబద్ధాలు చెప్పకండి. అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా వాళ్ళకి తెలుస్తుందా అంటే వాళ్ళకి తెలియదు. కానీ అబద్ధం ఒక అబద్ధం ఇంకా 100 అబద్ధాలకి దారితీస్తుంది. ఎక్కడో అబద్ధం చెప్పే క్రమంలో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది, మీ బాడీ లాంగ్వేజ్ వీక్ అయిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇంటర్వ్యూలో ఎప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్, మీరు కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలి. చాలామంది గ్యాప్ ఎక్కువగా ఉంది, దీనికి ఏంటి సమాధానం, గ్యాప్ ఎక్కువ ఉంటే తప్పు ఏంటమ్మా, మీరేం పాపాలు చేయలేదు కదా, మీకు టైం పట్టింది అంతే, జాబ్ కొట్టడానికి మీకు టైం పట్టింది, మీరు సిన్సియర్గా ఎఫర్ట్ పెడుతూ వచ్చారు, కష్టపడుతూ వచ్చారు, ఫోకస్డ్గా వచ్చారు, దాన్ని కూడా మీరు పాజిటివ్గా చెప్పొచ్చు. ఎలాగైనా సరే బ్యాంక్ జాబ్ కొట్టాలి అని నేను టార్గెట్ పెట్టుకున్నాను, దానికోసం టైం పట్టినా నాలో ఉన్న ప్రతి ఒక్క లోటుపాట్లు నేను ప్రతి ఎగ్జామ్ తర్వాత తెలుసుకుంటూ మలుచుకుంటూ ఈరోజు ఇంటర్వ్యూ వరకు వచ్చాను అని మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్. ఇంటర్వ్యూయర్ ఎప్పుడు ఫోకస్ చేసేది మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది. హీ డజంట్ గో బై ఫ్యాక్ట్స్. సో ఫ్యాక్ట్ బట్టి వెళ్ళిపోడు. ఓకే, నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనే దానికి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో పర్సనల్లో మీ చైల్డ్హుడ్ నుంచి మీ హాబీస్ చెప్పొచ్చు, మీ చదువు చెప్పొచ్చు, మీ స్ట్రెంత్ చెప్పొచ్చు, మీ వీక్నెస్ చెప్పొచ్చు, వాళ్ళు అడిగేదాన్ని బట్టి ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ అడిషనల్గా బ్యాంక్ జాబ్లోకి ఎందుకు వస్తున్నారని కూడా మీరు అడగొచ్చు, బ్యాంకింగ్ మీద మీకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగిందని అడగొచ్చు. వీటన్నిటికి కూడా మీరు సమాధానాలు సిద్ధం చేసుకొని వెళ్ళాలి. తర్వాత చెప్పే క్రమంలోనే మీరు ఒకవేళ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే, లేదా డిగ్రీ స్టూడెంట్ అయితే, లేదా ఆర్ట్స్ స్టూడెంట్ అయితే మీ చదువుకి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి, లేదా కాలేజ్ డేస్లో మీరు చదివిన ప్రాజెక్ట్కి సంబంధించిన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో మీ కాలేజ్ డేస్లో ఏం చేశారు, ఏం చదువుకున్నారు, దాని మీద కొంత అవగాహన. కంప్లీట్గా ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుకునే వాడికి మనకి మోటార్ ఎలా పనిచేస్తుంది, ఓమ్స్ లా ఏంటి, ఇలాంటివి ఏమీ అడగకపోవచ్చు. బట్ స్టిల్ అడిగిన ఆశ్చర్యపోవడానికి లేదు. సో అందుకని గంటల తరబడి 4 years సిలబస్ అంతా రివిజన్ చేసేయాల్సిన అవసరం లేదు, కానీ సమ్ బేసిక్స్ ఆఫ్ వాట్ యు నో అబౌట్ యువర్ కోర్ తెలుసుకొని కొంచెం బ్రషప్ చేసుకొని వెళ్తే సరిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ ఉన్న వాళ్ళకి ప్రాజెక్ట్ మీద అడుగుతారు అని గ్యారెంటీ లేదు, అడిగితే 4 ముక్కలు చెప్పడానికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. వర్కింగ్లో ఉన్న వాళ్ళైతే, అంటే వేరే ప్రైవేట్ జాబ్ చేస్తూ వెళ్ళే వాళ్ళకి మీ జాబ్ గురించి అడుగుతారు. కాలేజ్ డేస్లో ఉన్న ప్రాజెక్ట్ కంటే కూడా ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్ గురించి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొందరు ఆల్రెడీ చిన్న బ్యాంక్స్లో, కోఆపరేటివ్ బ్యాంక్స్లో కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్లో కావచ్చు జాబులు చేస్తూ అప్లై చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీ జాబ్ నేచర్ గురించి ఎక్కువ అడుగుతారు. సో మోస్ట్ రీసెంట్ ఏది, మీరు కాలేజ్ నుంచి వచ్చి రాస్తున్నారంటే కాలేజ్ మీద ఉంటాయి క్వశ్చన్స్, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మీద ఉంటాయి, లేదా మీరు జాబ్ చేస్తూ ఇది రాస్తున్నారంటే ప్రజెంట్ చేస్తున్న జాబ్ గురించి కూడా అడగవచ్చు. అది ప్రైవేట్ జాబ్ కావచ్చు, వేరే గవర్నమెంట్ జాబ్ కావచ్చు, రైల్వే కావచ్చు, వేరేది కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్యాంకింగ్ అవేర్నెస్. సో స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ పైన ఖచ్చితంగా మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అని చెక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎస్పెషల్లీ మీకు క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి,
స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి, కామన్గా అడిగేవి రెపో రేట్ అంటే ఏంటి, ఓకే రివర్స్ రెపో ఇప్పుడు లేదు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అంటే ఏంటి, లేదా చాలామందికి తెలియదు రివర్స్ రెపోకి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్కి డిఫరెన్స్ ఏంటని అడగొచ్చు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అడగొచ్చు, అలాగే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ గురించి మాట్లాడవచ్చు, అసలు రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి మీకు ఏం తెలుసు అని అడగొచ్చు, నాబార్డ్ గురించి అడగొచ్చు. సో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి అడగొచ్చు, ఓకేనా. అలాగే చెక్కి డీడీకి ఉన్న డిఫరెన్స్ అడగొచ్చు, ఒకటి అని చెప్పలేం, బ్యాంకింగ్కి సంబంధించి చాలా అడగొచ్చు, కాసా రేషియో గురించి మీకు అడగొచ్చు, ఎన్పిఎస్ గురించి అడగొచ్చు, ప్రావిజనింగ్ గురించి అడగొచ్చు. సో ఒక టాపిక్ అని లేదు, చాలా టాపిక్స్ ఉన్నాయి బ్యాంకింగ్ అవేర్నెస్లో. సో ఈ వీలైనన్ని టాపిక్స్ అన్ని నేను కూడా మన యూట్యూబ్ ఛానల్లో కవర్ చేశాను ఫ్రీగానే. ఆ ప్లేలిస్ట్ అంతా చూడండి, వీలైనంత వరకు పికప్ చేసుకోండి, సబ్జెక్ట్ని నేర్చుకొని చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే బ్యాంక్ జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఆ బ్యాంకింగ్ అవేర్నెస్ పైన అవగాహన లేకపోతే, స్టాటిక్ బ్యాంకింగ్ గురించి తెలియకపోతే మీరు సఫర్ అవుతారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మానిటరీ పాలసీ గురించి మీరు చదువుకొని వెళ్ళాలి. మానిటరీ పాలసీ కమిటీ గురించి తెలుసుకోవాలి, ఎంతమంది మెంబర్స్ ఉంటారు ఏంటని తెలుసుకోవాలి, ఓకే. ఇలాంటివన్నీ తెలుసుకొని వెళ్ళాలి. కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్స్ అడగకపోవచ్చు, కానీ హూ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అని అడగవచ్చు. ఇది స్పెసిఫిక్ టు రీజనల్ రూరల్ బ్యాంక్స్ కాబట్టి వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా మీరు చదవాలి. రీజనల్ రూరల్ బ్యాంక్స్కి కమర్షియల్ బ్యాంక్స్కి డిఫరెన్స్ ఏంటి, దీని మీద కూడా నేను వీడియో చేశాను, అడిగే అవకాశాలు ఉంటాయి. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్కి కోఆపరేటివ్ బ్యాంక్స్కి డిఫరెన్స్ ఏంటి, ఆర్ఆర్బీస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, స్పెసిఫిక్గా ఆర్ఆర్బీస్ గురించి డీటెయిల్గా అడగచ్చు. అండ్ హౌ నాబార్డ్కి ఆర్ఆర్బీస్కి ఉన్న రిలేషన్ ఏంటి, సో ఆర్ఆర్బీస్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు, ఇట్లాంటి చాలా ప్రశ్నలు మీకు బ్యాంకింగ్ అవేర్నెస్ సెగ్మెంట్లో మీకు అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫోకస్ అనేది నాకు తెలిసినంత వరకు పర్సనల్ మీద ఎక్కువ ఉంటుంది, తర్వాత ఎక్కువ ఫోకస్ బ్యాంకింగ్ అవేర్నెస్ పైన ఉంటుంది. కోర్ గ్రాడ్యుయేషన్ డిపెండ్స్ ఆన్ ద ఇంటర్వ్యూయర్కి ఏమైనా తిక్కలేస్తే మీకు దాంట్లో కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. బట్ అదర్వైజ్ మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకొని వెళ్ళడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీ గురించి మీరు ఏం ప్రొజెక్ట్ చేస్తారో దాన్ని బట్టి ఫాలోఅప్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఇచ్చే సమాధానాన్ని బట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఆధారపడుతుంది. సో ప్రతి సమాధానం కూడా కేర్ఫుల్గా మైండ్లో పెట్టుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. కీప్ దట్ ఇన్ మైండ్. తర్వాత బర్నింగ్ ఇష్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే బర్నింగ్ ఇష్యూస్ అంటే అర్థం ఏంటి, కరెంట్ అఫైర్స్లో ఏం జరుగుతుంది అసలు రియల్ లైఫ్లో, ఇండియాలో కావచ్చు, వరల్డ్లో కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఏం జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వార్లు జరుగుతున్నాయి. రష్యాకి యుక్రెయిన్కి వార్ జరుగుతుంది, అలాగే ఇజ్రాయెల్కి హమాస్కి వార్ జరుగుతుంది, అంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి కూడా వార్ జరిగే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటివన్నీ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నాయి. సో వాటి గురించి మీకు అడగవచ్చు ఇంటర్నేషనల్గా. అలాగే నేషనల్ లెవెల్లో ఏమైనా బర్నింగ్ ఇష్యూస్ ఉంటే వాటి మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సుప్రీంకోర్టు ఏమైనా సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ ఇస్తే వాటి మీద అడగవచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఏమైనా సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్స్ ఉంటే వాటి మీద అడగవచ్చు. సో ఆర్బీఐ ఇప్పుడు యూపీఐ గురించి మీకు ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉంటాయి. యూపీఐ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫోన్పేలు, గూగుల్ పేలు మీకు తెలుసు కదా, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, దీని మీద క్వశ్చన్స్ అడగవచ్చు. అలాగే డిజిటల్ రూపీ, ఈ రూపీ గురించి కూడా మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్లో కరెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్ అంటే బ్యాంకింగ్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్. ఇండియా రీసెంట్గా వేరే కంట్రీస్ ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకుందా, సింగపూర్తో చేసింది, కొన్ని కంట్రీస్తో యూపీఐ ద్వారా మనకి క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ చేయడం కోసం కొన్ని అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి. అలాంటి వాటి గురించి అడగచ్చు. అంటే ఇదంతా ఎందుకంటే ఒకటి స్టాటిక్ నాలెడ్జ్, ఇంకోవైపు కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్. ఈ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్లో కూడా ఓన్లీ బ్యాంకింగ్ అడగాలని రూల్ లేదు, వేరేవి కూడా అడగవచ్చు. ఇంటర్నేషనల్ అడగచ్చు, నేషనల్ అడగచ్చు. అక్కడ ఉద్దేశం ఏంటంటే మీరు న్యూస్ పేపర్ చదివే అలవాటు మీకు ఉందా లేదా. జనరల్గా న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి మోస్ట్ ప్రెస్సింగ్ బర్నింగ్ ఇష్యూస్ గురించి అవగాహన ఉంటుంది. నాకు ఏమీ సంబంధం లేదు, నేను ఓన్లీ టెస్టులు రాసుకుంటాను, చదువుకుంటాననే వాళ్ళకి సెట్ అవ్వదు. మీకు అర్థమవుతుందా. సో న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది పెద్ద బర్నింగ్ ఇష్యూస్ అనేది పెద్ద సమస్య ఏమీ కాదు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అదేమి పెద్ద కష్టమైన అంశం అయితే కాదు. న్యూస్ పేపర్ చదివే అలవాటే లేకుండా ఇప్పుడు కేవలం ఇంటర్వ్యూ ఉంది కాబట్టి చదువుతాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇట్ కుడ్ బి అన్ ఇష్యూ. దీని మీద ఏ ప్రశ్న వచ్చినా మీరు స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళు క్వశ్చన్ అడిగితే నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పాలనే స్ట్రగుల్ పెట్టుకోకండి. నోబడీ నోస్. కరెంట్ అఫైర్స్ గురించి అడిగినప్పుడు ఎవరికి పూర్తిగా తెలియదు.
బట్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్తున్నారో, దాని గురించి మీరు ఎంత లాజికల్గా మాట్లాడుతున్నారు అనేది ఇంటర్వ్యూయర్ చూస్తారు. పూర్తిగా తెలియకుండా ఉంటే రిస్కే, కానీ తెలిసినప్పుడు ఏదో నేను పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చేయాలని పిచ్చెక్కిపోకుండా లాజికల్గా వీలైనంత వరకు కంగారు పడకుండా, టెన్షన్ పడకుండా పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. ఏదైనా తెలియని టాపిక్ అడిగారు అనుకోండి, మొహమాటం లేకుండా ఐఎమ్ సారీ, నాకు ఆ విషయం తెలియదు అని చెప్పినా తప్పలేదు. ఏదో ఒక తప్పుడు ఆన్సర్లు మాత్రం ఇవ్వకండి. అక్కడికక్కడ పులిహోరలు గట్రా వడ్డించకండి, వండొద్దు. తెలియకపోతే తెలియదనే చెప్పండి. ఏదో ప్రయత్నాలు చేసి తప్పించుకోవడానికి ఇది ఎంసీక్యూ ఎగ్జామ్ కాదు. ఫేస్ టు ఫేస్ మీ బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోతుంది, మీ కళ్ళు దాచిపెట్టలేవు. ఓకే, వీలైనంత వరకు మెయింటైన్ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్. పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయండి. రాకపోయినా రాదు అనే విషయాన్ని కూడా పాజిటివ్గా చెప్పండి. రాకపోతే మీరు ఏదో పాపాత్ములు కాదు, అతను అడిగిన ఒక క్వశ్చన్ చెప్పినంత మాత్రాన మీరు దేనికి పనికిరారని కాదు. మనకి క్వశ్చన్ రాకపోయినా సరే కాన్ఫిడెంట్గానే ఉండాలి బాడీ లాంగ్వేజ్. అయ్యో రాలేదు, నేను తప్పు చేశాను, ఇప్పుడు నేను చెప్పలేదు కాబట్టి నాకు మార్కులు లేరు, లేకపోతే నా జాబ్ ఇంకా రాదు అని మీ మొహంలోని అన్ని రకాల టెన్షన్లు చూపించొద్దు. యూ షుడ్ ఫీల్ కాన్ఫిడెన్స్. ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు మీరు, ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది. మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళారంటేనే మీలో కొంత సత్తా ఉందని. అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు భయపడాలి? ప్రతి ఒక్కరికి మినిమం ఒక 12-13 మార్కులు ప్రతి ఒక్కరికి వేస్తారు. సో బాగా చెప్పిన వాడికి 16-17 వరకు వెళ్తారు, లేని వాళ్ళు కొంచెం తగ్గుతారు, అంతే. అంతకంటే కంగారు పడడానికి ఏం లేదు. సో బేసిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ అంతా కవర్ చేసుకొని మీ పర్సనల్ ప్రొఫైల్ గురించి బాగా, మీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారనేది ఒకటికి 10 సార్లు రివిజన్ చేయండి. వీలైనన్ని మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వండి. మీ మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోండి, వెళ్ళండి. డైరెక్ట్గా మాక్ ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా అయితే వెళ్ళకండి. అట్లీస్ట్ ఒక 2-3 మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ బర్నింగ్ ఇష్యూస్ గురించి కంగారు ఏం పడకండి. జస్ట్ అలా మన యూట్యూబ్ ఛానల్లో మన ఎలాగో యూపీఎస్సీ కూడా చెప్తున్నాం కాబట్టి మన ఛానల్ ఒకసారి అలా స్క్రోల్ చేస్తూ ఉండండి. ఓకే, దాంట్లో ఇంపార్టెంట్ ఇష్యూస్, ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అలా మీరు చూస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. లేదా మన ఎడిటోరియల్స్, బెస్ట్ థింగ్ బర్నింగ్ ఇష్యూస్కి బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? మనం చెప్తున్న ఎడిటోరియల్స్ చూడండి. నేను ప్రతి 4 ఇయర్స్ నుండి ఎడిటోరియల్స్ రోజు చేస్తున్నాను. ఎడిటోరియల్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, వరుసగా చూడండి. వరుసగా చూసి ఓకే ఏదైతే మీకు కొంచెం క్రేజీగా ఉందో. రీసెంట్గా జరిగిన బర్నింగ్ ఇష్యూ అంటే అమెరికా ఎలక్షన్స్లో ఎవరు గెలిచారంటే మీరు చెప్పలేకపోయారు అనుకోండి, పరుగు పోతుంది. సో మినిమం తెలియాలి ఇవన్నీ. సో అమెరికా ఎలక్షన్స్ ఎలా జరుగుతాయని అని అడిగితే అడగొచ్చు. దాని గురించి నేను వీడియో చేశాను, చూడండి. సో ఇంటర్నేషనల్గా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే మీకు ఐడియా అనేది వస్తుంది. ఏమీ కష్టం కాదమ్మా. కాన్ఫిడెంట్గా, పాజిటివ్గా, మంచి ప్రిపరేషన్తో మీరు వెళ్తే ఈజీగా మీరు ఇంటర్వ్యూని బాగా క్రాక్ చేయగలరు, జాబ్ కొట్టగలరు. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ అపేరింగ్ ఫర్ RRB PO ఇంటర్వ్యూస్. టేక్ కేర్.